హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు 128 గజాల నార్త్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను. ఎలివేషన్ అయితే ఎంత చక్కగా ఉందో చూడండి, చాలా చాలా క్లాస్గా ఉందండి. ఈ హౌస్ అనేది మనకి ఎక్కడ ఉంది అండ్ దీని పొడవు వెడల్పులు ఎంత, ఫ్రంట్ రోడ్ ఎంత, అవన్నీ చెప్పే ముందు ఈ ఎంట్రన్స్ చూడండి. మొత్తం ఎంట్రన్స్ అంతా ఇల్లులే, 40 ఫీట్ రోడ్ అండి, మొత్తం అన్ని ఇల్లులే. చూడండి, ఇక్కడ 40 ఫీట్ రోడ్డు, హౌసెస్ అన్నీ దిగిపోయి ఉన్నారు, అక్కడక్కడ సేల్కి అయితే ఉన్నాయి. అండ్ ఇది మాత్రం నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఎంట్రన్స్ గేట్ చూడండి, గేట్ కూడా 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్ అని ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి తెలుసు కదా, 9 ఫీట్ అయితే కార్ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది, బయటికి రావడానికి ఇబ్బంది. అదే 10 ఫీట్ అయితే సింపుల్గా వెళ్ళి లోపలికి వెళ్ళి బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి పైప్స్ కనిపిస్తున్నాయి. ఇది మనకి పిల్లర్స్ అయితే 9x15 పిల్లర్స్ అండి. చాలామందికి చెప్తూ ఉంటాను, 9x15 అంటే మీరు ఏదో తెలియదు కదా, మ్యాక్సిమం 80% మందికి తెలియదు. కొంచెం పెద్ద పిల్లర్స్ అనమాట, పైన ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకున్నంత స్ట్రెంత్ కోసం. 9x12 అనుకోండి, ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు, అట్లా మాట. ఏదో చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ చూస్తే మనకి టైల్ కాన్సెప్ట్ వచ్చింది అండ్ చిన్న వెంటిలేషన్ పాయింట్ కూడా కనిపిస్తుంది. మొత్తం SS304 గ్రిల్స్ ఇచ్చారండి. అండ్ ఇది మనకి మీటర్ పాయింట్. సో గ్రిల్స్ అన్నారు కదా, మొత్తం కవర్ చేశారు. సేల్ అయిపోయాక తీస్తారు అన్నమాట, కవరింగ్ అయిపోయింది పాడైపోకుండా ఉండడానికి. ఓకే, సో ఈ ఎంట్రన్స్ మొత్తం బాల్కనీ అంతా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకి పీవీసీ సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అంతా లేటెస్ట్ అంతా పీవీసీ సీలింగ్స్ అండి. చాలామందికి చెప్తున్నాను, పీవీసీ సీలింగ్స్ ఇప్పుడు అంతా. ఓకేనా, సో ఇక్కడ మనకి టఫ్ అండ్ గ్లాస్ కూడా మొత్తం ఇచ్చింగ్ తోటి ప్రొవైడ్ చేశారు. సో ఎంట్రన్స్ అయితే ఎట్లా ఉంటుంది, 40 ఫీట్ రోడ్స్ అండి. స్టార్టింగ్లోనే చెప్పాను 40 ఫీట్ రోడ్స్. ఇది పొడవు వెడల్పు అయితే మీకు బిల్డింగ్ 33x35 మీరు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 28 పాయింట్ సంథింగ్, 128 పాయింట్ సంథింగ్ వస్తుంది అన్ని గజాలు అన్నమాట. 130 గజాలు అనుకోండి. ఓకేనా, సో ఎంట్రన్స్ అయితే ఇదండి. లెఫ్ట్ సైడ్ మనకి చిన్న సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే అదే నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు వచ్చి ప్రమోట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ చూసారు కదా 2x4 టైల్ కాన్సెప్ట్ అండి. గ్రానైట్ టైల్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ సీలింగ్స్ చూడండి, ఫాల్ సీలింగ్స్ కూడా చాలా బాగా రెడీ టు ఆక్యుపై అండి. ఇంకా ఏ పని లేదు, చిన్న చిన్న వర్క్స్ అనేవి మీరు అడిగి చేయించుకోవచ్చు. ఇక్కడ వర్క్స్ అయితే ఏమీ లేవు. ఓకేనా, ఇది మనకి హాల్ అండ్ హాల్ నుంచి మిగతా బెడ్రూమ్కి కిచెన్కి వెళ్ళే ఆర్చ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఒకసారి మనం డోర్ కూడా చూసేద్దాము. టేక్ డోర్ డిజైన్ అండి. చూడండి, మెయిన్ ఇక్కడ నాకు కనపడుతుంది ఏంటంటే వెంటిలేషన్ పాయింట్ అండి. చాలామందికి ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇల్లు కొనుక్కుంటే వెంటిలేషన్ పాయింటే చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అదే చెప్తాను. ఎక్కడ కూడా వెంటిలేషన్, చుట్టూ హాల్లోనే 3 వెంటిలేషన్ పాయింట్లు డోర్తో కలిపి. ఓకే, హాల్ బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది నార్త్ ఫేసింగ్ 128 గజాల హౌస్ అండి. సెల్లార్ వదిలేసి పైన 2 BHK కట్టారు. అన్ని స్పేసియస్గానే వచ్చాయి. ఏరియా అనేది జుత్తాడ విలేజ్. ఓకే, జుత్తాడ అంటే వద్దు అనేస్తున్నారు, వద్దంటే మానేయండి. ఎందుకంటే మీకు చాలామంది తెలియదు, 50-60లోని మీరు పెందుతులు అడుగుతున్నారు కదా, ఇంపాసిబుల్ అండి. ఓల్డ్ బిల్డింగ్లే 70 లక్షలు 80 లక్షలు చెప్తున్నారు. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. అందుకే ఐ విల్ ట్రై అని చెప్పేస్తున్నాను. కామెంట్ పెట్టినా ఐ విల్ ట్రై అని చెప్పేస్తున్నాను. ఓకేనా, మీకు ఎక్కడే దొరుకుతాయి జుత్తాడులోనే 65 లోపు అన్ని బిల్డింగ్లు జుత్తాడులోనే దొరుకుతాయి. 40 ఫీట్ రోడ్లు, జనచైతన్య లేఅవుట్. ఏ బ్యాంక్కి వెళ్ళినా మీకు లోన్ వస్తుంది. ఓకే, 2001 లేఅవుట్ అండి, ముందే చెప్తున్నాను. ఇది 2001 లేఅవుట్. అందుకే జెన్యూన్గా బిట్లన్నీ లోన్స్ వస్తున్నాయి. అదే కొత్తగా వేసిన లేఅవుట్లో బిల్డింగ్లు కొన్నారా, నానా సంఖ్యలు నాకాల్సి వస్తుంది. నేను ఎలా మాట్లాడుతున్నానని ఫీల్ అవ్వద్దు, చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. ఈ కొత్తగా వేసిన లేఅవుట్లో బిల్డింగ్లు కొంటున్న వాళ్ళు ముందుగానే చెక్ చేసుకోండి. నేను చెప్పేస్తున్నాను, నా దగ్గర కొనపోయినా పర్లేదు, ముందుగానే చెక్ చేసుకోండి. అండ్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలండి. ఒక మంచి కస్టమర్ మన ఛానల్ చూసి ఒక ఫ్లాట్ చూశాడు, పాపం కొత్తగా కొనుక్కోవాలి అనుకుంటున్నాడు, నచ్చింది ఆయనతో ఒక మంచి వెల్ విషర్ని తీసుకొని వచ్చాడు, ఆయనకి నచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే అంటే 4-5 సార్లు ఫోన్ చేసి 15 గంట 20 నిమిషాలు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఓకే, డాక్యుమెంట్స్ పెట్టాను, ఓనర్తో నెగోషియేషన్ మాట్లాడించాను, చాలా మంచి ప్రైస్ ఇచ్చాను. మెయిన్ రోడ్ నుంచి మహా అయితే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అన్నీ అయిపోయాయి, మాటలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. లోన్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళారు, డాక్యుమెంట్స్ ఇచ్చాను కదా, 30 ఇయర్స్ డాక్యుమెంట్స్. ఏ బ్యాంక్ రాదండి 30 ఇయర్స్, అన్ని బ్యాంకులు వస్తాయి. వెళ్ళాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. వెళ్ళి నెతికి 2 రోజుల నుంచి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వరే. ఎన్ని ఫోన్లు చేసినా రిప్లై ఇవ్వట్లేదు. చివరికి మెసేజ్ పెట్టేశారు మా, నేనే పెట్టాను మెసేజ్. దానికి రిప్లై ఏంటనుకున్నారు, లోన్ రావట్లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి పెట్టేశాడు. అర్థం ఏంటండి, కనీసం అదే ఆన్సర్ మీరు కాల్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చు కదా. నేను కూడా మీకు అలాగే చేశాను.
సో నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాను వీడియోస్లోని కానీ ఎట్లోని అనుకుంటారు చాలామంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి కస్టమర్లను చూసే నేను ఫ్రస్ట్రేట్ అవుతాను. ఓకేనా? సో ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. నచ్చకపోతే నచ్చలేదు, అంతేగాని మీరు బలవంతంగా తీసుకోండి, పేక మీద కత్తెట్టి మనం ఏమి ఇది సేల్ చేయట్లేదు కదా, నచ్చితే తీసుకుంటారు అంతే. దానికి ఆన్సర్ చేయండి, ఇది కాకపోతే ఇంకోటి చూపిస్తాను, అంతేగాని అలాగే ఆన్సర్ క్లోజ్ చేయకూడదండి. ఓకేనా? సో ఇలాంటి పనులు చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో డీటెయిల్స్ ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి.